హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? అసలు డేస్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. అంత మంచిగా జరిగింది వినాయక చవితి. ఆయన్ని చూడండి, ఎంత గంభీరంగా ఆయన అక్కడ కూర్చొని ఉంటే సాక్షాత్తు ఒక మనిషి అక్కడ కూర్చోన్నట్టు. అసలు బొమ్మ ఫీలింగ్ కూడా రాలేదు ఎవరికీను. అంతా బాగున్నారు అసలు. ఇంకా అంత మంచిగా పూజలు చేసుకొని ఇన్ని డేస్ మనతోనే ఉన్నారు ఆయన. చూస్తూనే నిమజ్జనం కూడా వచ్చేసిందనమాట. సో ఎంపీఆర్ యూనియన్ వినాయక చవితి అయితే గ్రాండ్గా జరిగింది. ఇప్పుడు జలదీ కార్యక్రమం అయితే ఇంకా బాగా జరుగుతోంది. సో మీరు కూడా చూసేసేయండి. సో మా వీధిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. జెంట్స్ ఒకటి, లేడీస్ ఒకటి అండ్ గర్ల్స్ ఒకటి. ఇందులో ఏంటంటే జెంట్స్ ఈసారి వచ్చేసి కుర్తాస్ వేసుకున్నారు, వైట్ కుర్తాస్, చాలా బాగుంది. అండ్ అమ్మాయిలకు వచ్చేసి అనార్కలి టైప్ ఒక శారీని తీసుకొని స్టిచ్ చేపించేసుకున్నాం ప్రతి ఒక్కరు. అండ్ లేడీస్ కూడా వాళ్ళకి నచ్చిన శారీ ప్రతి ఒక్కరికి బాగుంది అన్నట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాన్నైతే వాళ్ళు స్టైల్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే మా వీధిలో స్పెషాలిటీ, లైక్ చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే లేడీస్ కానీ అమ్మాయిలు కానీ చాలా తక్కువ ఉంటారు జలదీకి. అంటే స్టార్టింగ్లో ఉన్న కానీ ఎండింగ్ వరకు రావడం అనేది చాలా తక్కువ మంది, చాలా తక్కువ ప్లేసెస్లోనే చూస్తాము. సో మా వీధిలో మాత్రం రియల్లీ వీఆర్ గ్లాడ్ టు దట్. మన మొత్తం అమ్మాయిలం కానీ లేడీస్ కానీ జలదీ అయ్యే వరకు కూడా మన వినాయకుడితోనే ఉంటాము. అందరు ప్రతి ఒక్కరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. పోయిన ఇయర్ వీడియో చూసుంటే మీకు ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేసి ఉండేది. సో గణేషతో ఒక మంచి సెల్ఫీ తీసేసుకుందాము. సో పైనుండి చూస్తున్నాం అన్నమాట. మన బ్యాచ్ మొత్తాన్ని ఒక లుక్ వేసేద్దాము. నిజంగా లవ్లీ స్ట్రీట్ ఫ్యామిలీ అన్నట్టు మొత్తం మన వాళ్ళే, ఎవ్వరు ఉండరు, మొత్తం మన వీధి వాళ్ళమే ఉంటాము. సో అలా ఒక మంచి వైబ్తో ఇంకా టైం ఉంది. మా వీధి మొత్తం కలిసేదంటే మెయిన్ ఈ వినాయక చవితికే. మన పిల్ల గ్యాంగ్ మొత్తాన్ని వినాయకుడి ముందర కూర్చోబెట్టేశాము. అలా ఒక స్టెప్ వేసారో లేదో వెంటనే వాన పడిపోయింది. బిగినింగ్ ఎఫెక్ట్ మన వైట్ ఆర్మీ అనమాట. ఎలానో వర్షం కూడా స్టార్టింగే వచ్చేసి జస్ట్ ఒక సిగ్నల్ ఇచ్చింది అంతే, తర్వాత అస్సలు రాలేదు. మన వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 month or 2 months అనుకుంటా మొత్తం ప్రాక్టీస్ చేసి మొత్తానికైతే ఎరగదీశారని చెప్పచ్చు. మన డైలీ వినాయకుడిని పెట్టిన ప్రతిరోజు వేసేవాళ్ళట. నేను వచ్చి వర్క్ అని చెప్పేసి నేను రానేలేదు కదా, ఇంకా ఫస్ట్ ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు లాస్ట్ జలదీకి వచ్చి జాయిన్ అయ్యాను, అది కూడా లీవ్ పెట్టుకొని. మరి అంటే కూలట్టలు బయట నుండి పిలిపించవచ్చు, అది కూడా. బట్ మన వాళ్ళు వేస్తే అది వాళ్ళకొక
మన వాళ్ళకి కూడా ఇదొక బెస్ట్ మెమరీ అండ్ వాళ్ళకి ఇదొక నిజంగానే ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. నిజంగా మనకు కూడా షాకింగ్ ఇది ఏంటంటే, ఎప్పుడు ఇంట్లో ఏదో చేసుకుంటూ ఉంటారు కదా మన మదర్స్ని, మనం అలా చూసి చూసి అలవాటైపోయి ఉన్నట్టుండి వాళ్ళు ఒక స్టెప్ వేసి ఓకే మేము ఈ టాలెంట్ నేర్చుకుంటాము అండ్ దీన్ని ఇలానే ప్రజెంట్ చేద్దామని చెప్పి వాళ్ళు నిజంగా నేర్చుకున్నారు. దానికైతే మెచ్చుకోవాలి వాళ్ళని. సో అమ్మవారి వేషాలను కూడా పిలిపించాము అండ్ ఇయర్లీ వన్స్ కదా, ఆ మాత్రం జోష్ ఉండాలి, అస్సలు తప్పలేదు. వినాయకుడు మా వీధిలో ఉన్న ప్రతిరోజు అయితే చాలా అంటే ఉన్నన్ని రోజులు చాలా బాగుంది చూడనీకి. ఇప్పుడైతే ఆయన వెళ్తా అంటే ఓకే ఇదొక ఎంజాయ్మెంట్ పక్కన పెడితే ఆయన ఇంకా వెళ్ళిపోతారే, రేపు ఇంకా బోసిగా ఉంటుందని చెప్పి ఇంకొక సైడ్. సో అలానే ఇక మన జల్దీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యింది. చాలాసేపు మేము అక్కడే ఎంజాయ్ చేసాము. వీడియోస్ అనేది చాలా తక్కువ నిజంగా తీసింది. ఇంకా మిగతావంతా మా ఎంజాయ్మెంట్లోనే సరిపోయింది. మనం అసలు ఇంట్రోవర్ట్ కదా, అక్కడక్కడ ఏదో వీడియోస్ తీసుకుంటూ ఒక 2 స్టెప్పులు వేసుకుంటూ అలానే గడిచిపోయింది కూడా. మొత్తానికి వినాయకుడు అయితే ఇక కదిలారండి. ఇప్పుడైతే ఇంకా అసలైన జలది స్టార్ట్ అవుతుంది. ఊరు మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాము. అండ్ మన వాళ్ళైతే మంచిగా జోష్ ఎక్కడా తగ్గలేదు. అండ్ ఈ బర్త్డే డ్రెస్ అనేది చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుంది అసలు. మేము ఎప్పుడూ జస్ట్ రీల్స్లో అలా చూసి చూసి అలవాటైంది. ఆల్మోస్ట్ చాలామంది అమ్మాయిలకు ఉంటుంది, లైక్ అబ్బాయిలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, జలది ప్రతి చోట వెళ్తారు, అలా ఎక్కువ ఉంటుంది. మన దీంట్లో ఏమంటే నిజంగా అబ్బాయిలతో కానీ పెద్దవాళ్ళతో కానీ అస్సలు ఇబ్బంది ఉండదు. వేరే చోట ఎలా ఏం జరుగుతుందో తెలియదు, బట్ మన సైడ్ వచ్చేసి ఈ అమ్మాయిలకు కానీ లేడీస్కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మేము కూడా ఇంత ధైర్యంగా వినాయక చవితి సెలబ్రేషన్స్లో అమ్మాయిలు దట్టు రోడ్లో కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అండ్ మొత్తం జల్దీ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వినాయకుడితోనే జర్నీ చేస్తూ ఆయన్ని మంచిగా తీసుకెళ్తున్నాం అన్నమాట. ఈసారి మాత్రం మన జల్దీ ఒక రేంజ్లో వెళ్ళిందనమాట. అమ్మవార్లు, డ్రమ్స్, డీజే ఎక్కడ కానీ డిసప్పాయింట్ కాలేదండి. మనోడు డ్రమ్మును విరగొట్టడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నాడు.
వీడియోలో చూస్తున్నప్పుడు ఏమో కానీ అక్కడ లైవ్లో ఉన్నప్పుడు అయితే అసలు మామూలుగా లేదు. నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ అది. అంత బాగా మేము కూడా అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అదొక్కటి మాత్రము. బట్ చాలా బాగా చేశారు కదా అసలు. నిజంగా మాకు కూడా ఒక సర్ప్రైజ్ లెక్కే ఉన్నింది. నిజానికి నిమజ్జనం అయిపోయి కూడా దాదాపు 10 రోజుల పైనే అయిపోతుందనుకుంటా. మనం ఏంటంటే వినాయకుడు ఎంచక్కా కైలాసంకి వెళ్ళి మంచిగా వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ అయిపోయి మన పాటలన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళ మదరు ఏదో అన్నీ నేర్పిస్తుంటారు కదా, ఆ టైంకి పెడతా అన్నట్టున్నా నేను. ఇంకా అంతే అక్కడి వరకు తీసాము. మళ్ళీ ఇంకా నైట్ అయిపోయింది, చాలా వరకు తీయలేకపోయాము. ఎందుకంటే మంచి ఎంజాయ్మెంట్ ప్లస్ కాపీరైట్స్ కూడా పడతాయి అనుకోని ఇంకా నేను ఏంది పెద్దగా అప్లోడ్ చేయలేదు అవన్నీ. సో ఇక చూస్తూనే నైట్ అయిపోయింది. ఇంకా మనమైతే తిరిగి మన వీధికి వచ్చేసాము. మన ఫ్యామిలీస్ అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ 10 days 12 days ఎక్కడెక్కడ ప్రెషరు ఫెస్టివల్ గురించి ఇలా చాలా ఉంటాయి కదా ఆలోచనలు, అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేసే డే అనమాట ఇది జలది. సో అన్నీ చూస్తా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ. సో చూస్తూనే మొత్తం సెలబ్రేషన్స్ అంతా ఒక ఎండ్కి వచ్చే టైం వచ్చిందనమాట. మన వాళ్ళు అయినా కూడా అస్సలు ఎక్కడ వైబ్ అనేది తగ్గనే లేదు. దర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఎ లాట్. సో వెళ్తూ ఉన్నాం ఇంకా వినాయక నిమజ్జనం చేద్దామని చెప్పేసి. ఆ పైన మూన్కి కింద వినాయకుడికి చాలా అంటే చాలా బాగుంది ఆ లుక్ కూడాను. అంటే మేమే మరీ దగ్గరికి వెళ్ళము వినాయకుడి జలది టైంలో కూడా. కొంచెము లేడీస్ ఇలా అంతా పిల్లలంతా మేము ఒక సేఫ్ సైడే ఉండేసి మిగతా అంతా పెద్దవాళ్ళు చూసుకుంటారు అక్కడ. బట్ నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అన్ని డేస్ మనము ఆయన్ని మనతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకొని లాస్ట్లో పంపించాలంటే బట్ తప్పదు. సో లైఫ్లో మనం ఏ ఫేస్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఎలా ఉన్నా, మనతో ఏది ఉన్నా లేకపోయినా అంతా ఆయన బ్లెస్సింగే. సో మళ్ళీ కలుద్దాం గణేష. జలది కార్యక్రమం మాత్రమే కాదు, మన వినాయక చవితి ఫెస్టివల్ అనేది బొమ్మ సెలెక్ట్ చేయడం నుండి, అది కూడా బెంగళూరులో చేశారు, ఇంక అక్కడ నుండి తీసుకురావాలి, అవి ఇవి చాలా ఉంటాయి కదా. సో ప్రతి దాంట్లోనూ మొత్తం కోఆపరేషన్ కానీ సపోర్ట్ కానీ మన ఎంపీఆర్ యూనియన్ ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. అందరూ మంచిగా చేసుకొని దీన్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాము. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణేష్ చతుర్థి అయితే జరుపుకుంటాము. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.